బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. నిన్న రాత్రి 19 మంది మరణించగా ఉదయానికి ఆ సంఖ్య 35కు చేరింది. ఆసుపత్రిలో 34 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటి నుంచి పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం సమయంలో 143 మంది పనిచేస్తుండగా అందులో 35 మంది మరణించారు. 34 మంది చికిత్స పొందుతున్నారు. 57 మంది సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకు షిఫ్టులో పనికి వెళ్లిన 17 మంది ఆచూకీ ఇంకా లభించలేదని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికీ వాళ్ళంతా శిథిలాల కిందే చిక్కుకున్నారని అనుమానిస్తున్నారు. వారి కోసం సహాయక బృందాలు రెస్క్యూ కొనసాగిస్తున్నాయి. నిన్న ఉదయం సిగాచి పరిశ్రమలో పేలుడు ధాటికి 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. పేలుడు సమయంలో 7 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఈ కారణంగానే మృతదేహాలు గుర్తుపట్టలేని పరిస్థితిలో పడిపోయాయి. మృతదేహాలు గుర్తించినా ఎవరనేది తెలుసుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఇప్పటి వరకు 35 మంది మరణిస్తే అందులో 6గురిని మాత్రమే గుర్తించగలిగారు. మిగతా మృతదేహాలకు DNA పరీక్షలు చేసి డెడ్ బాడీలను కుటుంబాలకు అప్పగించనున్నారు. ప్రమాద స్థలిలో బాధిత కుటుంబాల రోదన్లు, అక్కడంతా బీతవాహం, కాలిపోయిన మృతదేహాలు, హాహాకారాలు చేస్తున్న క్షతగాత్రులు, శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ బయటకొస్తున్న శవాలు. తమ వారి కోసం బాధితుల ఆర్తనాదాలతో పరిశ్రమ చుట్టుపక్కల బీతావాహంగా మారింది. స్పేయర్ డ్రయర్ పేలగానే దానిలోకి సమీపంలో పనిచేస్తున్న కార్మికులు ఏం జరిగిందో తెలుసుకునే లోపే మొత్తం కాలిపోయారు. అయితే రియాక్టర్కు ముడి పదార్థాన్ని తీసుకొచ్చే పైప్ లైన్లు, తయారైన పదార్థాన్ని నిల్వ చేసేందుకు వాడే పైపులు కూడా దీంట్లో కరిగిపోయినట్లుగా సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది చెబుతున్నారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూ ఉన్నాయి. బరువైన పైపులు, సిమెంటు బీమ్లు, ఇనుప గడ్డర్లను కూడా క్రేన్లతో తొలగించడానికే చాలా సమయం పడుతుంది రెస్క్యూ టీంకి. అయితే కాలిపోయిన మృతదేహాల నుంచి వస్తున్న కమరు వాసన, రసాయనాల దుర్భరం కలిసి ఆ ప్రాంతంలో అసలు ఉండలేకపోతున్నారు స్థానికులు. మృతదేహాలను గుర్తుపట్టడానికి DNA పరీక్షలే దిక్కని వైద్యులు కూడా చెబుతున్నారు. ఇక్కడ చనిపోయిన వారిని వారి కుటుంబ సభ్యుల DNAలతో పోల్చి చూసి గుర్తించాల్సి ఉంటుంది. అప్పటి వరకు మృతదేహాల అప్పగింత సాధ్యం కాకపోవచ్చు. స్పేయర్ డ్రైయర్లో జరిగే రసాయన మిశ్రమ ప్రక్రియతో ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరుగుతుంది. దాన్ని ఎప్పటికెప్పుడు స్థిరీకరించేందుకు బ్లో ఎయిర్ హ్యాండర్లను ఉపయోగిస్తారు. గాలిని పీల్చుకొని వదలటంతో వీటిలో దుమ్ము పేరుకుంటుంది. అయితే వాటిని ఎప్పటికెప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. లేకుంటే స్పేయర్ డ్రైయర్ల పనితీరు కూడా మందగిస్తుంది. బ్లో ఎయిర్ హ్యాండర్లను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం కారణంగానే దుమ్ము పేరుకుందని, అందుకే డ్రైయర్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్లనే పేలుడికి దారితీసి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. అలాగే స్పేయర్ డ్రైయర్లలో ముడి ఔషధాన్ని కూడా శుద్ధి చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడుతూ ఉంటారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, పేలుడికి ఇది కూడా కారణమై ఉండొచ్చని ఒక వాదన కూడా వినిపిస్తోంది. సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషధ పరిశ్రమలో భారీ విస్ఫోటనం వెనుక కంపెనీ నిర్లక్ష్యమే ప్రధానంగా కనిపిస్తోంది. క్వాలిటీ చెక్ సరిగ్గా జరగటం లేదు. ప్రమాదం పైన రసాయనాలతో నడిచే సంస్థల్లో జరగాల్సిన క్వాలిటీ చెక్ సరిగ్గా జరగకపోవడమే ఇంత పెద్ద కారణంగా కనిపిస్తోంది. డ్రైయర్ల వినియోగం సరిగ్గా జరిగి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని నిపుణులు కూడా చెబుతున్నారు.